ఇవాళ మనం ఐవీఎఫ్లో ట్విన్స్ మాత్రమే పుడతారా అనే టాపిక్ గురించి మాట్లాడుకుందాం. సో ఈ ఐవీఎఫ్ ప్రాసెస్ అనేది మనకి స్టార్ట్ అయ్యి 40 ఇయర్స్ అని అవుతుంది. సో ఈ 40 ఇయర్స్లో మనకి టెక్నిక్ అనేది గ్రాడ్యువల్గా ఎవాల్వ్ అవుతూ అడ్వాన్స్ అవుతుంది. సో ఇందులో ఇనిషియల్గా మనము ఐవీఎఫ్ స్టార్టింగ్ స్టేజెస్లో మోస్ట్లీ డే 3 ట్రాన్స్ఫర్స్ అనేవి చేసేవాళ్ళు. సో ఈ డే 3 ట్రాన్స్ఫర్స్ చేసినప్పుడు యూజువల్లీ 3 or 4 ఎంబ్రియోస్ అనేవి ట్రాన్స్ఫర్ చేయడం జరిగేది. సో ఈ 3-4 ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు మనకేంటంటే కొన్నిసార్లు ట్విన్ ప్రెగ్నెన్సీస్ లేదంటే మల్టిపుల్ జెస్టేషన్ అంటే 3 or 4 బేబీస్ కూడా ఇంప్లాంట్ అవ్వడం జరిగేది. సో దీనివల్ల ఏంటి అంటే ప్రెగ్నెంట్ మదర్ యొక్క హెల్త్ బాగా కాంప్రమైజ్ అవ్వడం, మళ్ళీ పుట్టే బేబీస్ కూడా వెయిట్ తక్కువ పుట్టడం, ముందు పుట్టడం అనేది ఎక్కువగా జరిగేది. సో ఈ కాంప్లికేషన్ని అవాయిడ్ చేయడానికి ఈ డేస్లో యూజువల్లీ ఏంటి అంటే మనకి మోస్ట్లీ డే 5 ఎంబ్రియోస్ అంటే బ్లాస్టోసిస్ట్ ట్రాన్స్ఫర్స్ అనేవి చేయడం జరుగుతుంది. సో ఈ బ్లాస్టోసిస్ట్ ఎంబ్రియోస్ అనేది యూజువల్లీ మనం 1 or 2 ఎంబ్రియోస్ మాత్రమే మ్యాక్సిమం ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది.